హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఇంకా మార్నింగే మా ఆయన అయితే ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు లేట్ అయిపోయింది, చాలా హడావిడిగా అయితే చేశాను. ఇంకా మా ఆయన అయితే కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ నేను పూరీ పిండిని ఒత్తిస్తూ ఉంటే మా ఆయన అక్కడ పూరీలు చేస్తూ ఉన్నారు. ఈ పూరీ మేకర్ గురించి అడిగారనమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, బయట షాపుల్లో సైజుల వారీగా కూడా ఉంటుంది. నేనైతే చిన్న సైజు తీసుకున్నాను. మా ఇంట్లో చిట్టి చిట్టి పూరీలు అంటే చాలా ఇష్టపడతారు, చాలా బాగా తింటారు. ముఖ్యంగా మా బబ్లు అనమాట. పూరి అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది బబ్లు పుట్టక ముందే తీసుకున్నానులే అండి. అప్పట్లో నాకు పూరీ పిండి చేయడం రాదు, అంటే ప్రెస్ చేయడం రాదనమాట, రౌండ్గా రాదనమాట. పూరీ పిండే కాదు, నాకు చపాతీ చేయడం కూడా రాదు అప్పట్లో. తర్వాత నేర్చుకున్నాను. అప్పుడు కష్టంగా ఉంది పూరీ చేయాలంటే అని చెప్పేసి ఈ మేకర్ అయితే తీసుకున్నాను. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీకి లేట్ అయిపోయింది, అందుకే నీకు అయ్యేడిగా చేసుకో బాబా, పూరీలు తినేసి వెళ్ళండి డ్యూటీకి అని చెప్పాను. ఇంకా ఇక్కడ మా బబ్లు ఏంటి దేవుణ్ణి తలుచుకుంటున్నాడు అని అనుకుంటున్నారా? అంత లేదులే అండి, ఏదో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంక మా బబ్లుకి పూరి అంటే ఇష్టం కదా, ఇంక మారం చేయకుండా తొందరగానే తినేస్తాడు టిఫిను. ఇంకా నేను మిగిలిన పిండి ఒత్తాను కదా, అవన్నీ డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ పూరి అయితే వీక్లీ ఒక్కసారి చేస్తాను, ఎక్కువ కూడా చేయను అనమాట. వీక్లీ ఒక్కసారి ఇంట్లో అయితే పూరి కంపల్సరీ ఉంటుంది. పూరీలు చూడండి ఎంత బాగా బెలూన్ లాగా పొంగుతున్నాయో. మా చిట్టి చిట్టి పూరీలు భలే ఉన్నాయి కదా. పూరీలు బెలూన్ లాగా ఇలా ఉండాలంటే సీక్రెట్ అయితే చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా పెరిగి వేసి కలిపి తర్వాత పూరీలు అయితే చేసుకోండి. చాలా బాగా ఇలా బాగా పొంగుతాయి, తినడానికి కూడా రుచిగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఇంకా ఆలు కుర్మా అయితే చేశాను ఈ పూరీలోకి. ఇంకా పిల్లలకు పెట్టేశాను, ఇంక వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా నా పని అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక హెయిర్ ప్యాక్ పెట్టుకుందామని ముందు రోజే అవిసె గింజలు మెంతులు అయితే నానబెట్టాను. వాటిని ఉడికించేసి జెల్లీ సపరేట్ చేసి ఈ సీడ్స్ మాత్రం మిక్సీ జార్లో వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకునేస్తాను. వాటర్ వేయనండి, జెల్లీనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను మెత్తగా. ఇంకా హెయిర్కి ప్యాక్ పెట్టుకోవడమే. ఈ మధ్య హెయిర్ కేర్ ఎక్కువగా తీసుకుంటున్నాను శ్రద్ధ, ఎందుకంటే నాకు ఈ హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇంక దీంతో పాటు ఇంకొక 2 హెయిర్ ప్యాక్లు అయితే వాడుతూ ఉన్నాను, మంచి రిజల్ట్ ఉంది. ఇంకా అందుకే క్రమం తప్పకుండా డే బై డే హెయిర్ ప్యాక్ పెట్టి శ్రద్ధగా తలస్నానం అయితే చేస్తూ ఉన్నాను. ఎక్కడ నా సమస్య మళ్ళీ మొదటికి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా తలకైతే పెట్టుకునేసాను. 1 అవర్ ఉండి తర్వాత తలస్నానం అయితే చేసుకునేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య డాండ్రఫ్ కూడా తగ్గుతుందనమాట. మళ్ళీ ఆ డాండ్రఫ్ రాకూడదని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను. అంతా పని అయిపోయింది, టిఫిన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. కరెక్ట్గా టైం వచ్చి 10:15 అవుతుంది, 10 మినిట్స్ ఉంది 11కి. టిఫిన్ అయితే తింటున్నాను. అందరూ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. లాస్ట్లో నేను ఫ్రెష్ అయ్యి తింటున్నాను. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పూరి చేస్తున్నాను. ముందు రోజు అనుకోలేదు. మార్నింగ్ నేను ఏదైనా టిఫిన్ చెయ్యాలి అనుకుంటే ముందు రోజే అనుకుంటాను, నెక్స్ట్ ఈ టిఫిన్ చేద్దాము, ఈ టిఫిన్ చేద్దామని. కానీ అనుకోలేదు, నేను ఉప్మా ఏమైనా చేసేద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ సడన్గా పూరి చేస్తే బాగుండు అనిపించింది, పూరి చేసేస్తాను. ఈ పూరి చేసేటప్పుడు మార్నింగ్ కొద్దిగా లేట్ అవుతుంది, అందుకే మా ఆయన అయితే పూరీలు చేశారు. నేను పిండి ఒత్తిస్తా అంటే మా ఆయన పూరీ చేసేస్తారనమాట. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ పౌడర్ అయితే చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ట్యాన్ అయిపోయిన మంగు మచ్చలు ఇవన్నీ ఉన్న కంప్లీట్గా రిమూవ్ అవుతాయి. చాలా మంచి ఫేస్ ప్యాక్ పౌడర్ అనమాట. తినేసిన తర్వాత కలుద్దాము. టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ పౌడర్ అయితే చూపిస్తాను, దానికోసమే రెడీ చేస్తూ ఉన్నాను. ఇవేంటివో తెలుసా? ఇవి వచ్చి ఆరెంజ్ తొక్కలు అనమాట. ఇంట్లో ఆరెంజ్ తెచ్చినప్పుడు పై తొక్కలు పడేయకుండా ఇలా ఎండబెట్టేశాను.
అంటే ఎండలో పెట్టలేదు, ఇంట్లోనే నీడపాటిని ఎండబెట్టుకునేసాను. ఈ తొక్కలన్నీ బాగా ఎండిపోయాయి. వీటిని ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటితో అయితే నేను ఈరోజు ఫేస్ ప్యాక్ పౌడర్ అయితే చేస్తున్నాను. ఇవి ఒక్కటే వేయటం లేదు, వీటితో పాటు ఇంకా కొన్ని వేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తున్నాను. ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి, ఇలాగే పెద్ద పెద్దగా ఉంటే సరిగా గ్రైండ్ అవ్వవు. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత రైసు పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. ఈ రైసు పచ్చిశనగపప్పును కూడా నేను కొలత ప్రకారం ఏం తీసుకోలేదండి, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా. ఒక టీ గ్లాసు, చిన్న టీ గ్లాసు రైసు బాగా నీట్గా కడిగేసి ఒక 2 times 3 times బాగా కడిగేసి తర్వాత ఫ్యాన్ కింద ఆరబోసేసాను రైస్ని. తర్వాత పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. పచ్చిశనగపప్పును కూడా బాగా నీట్గా కడిగేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసాను. అవి తేమ ఆరిపోతే చాలండి, మనకి ఎక్కువగా మరీ తేమ ఉండడం కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే మనకు తేమ ఉండడం వల్ల పొడి అయితే చెడిపోతుంది. కొంచెం తేమ లేకుండా ఉంటే పర్వాలేదు. ఎండలో కూడా 1 గంట సేపు పెట్టుకున్నా ఏం కాదు, తర్వాత పొడి చేసుకోవచ్చు. తర్వాత ఈ రైస్ని పప్పుని కానీ ఏం నానబెట్టిన అవసరం లేదు, కడిగి ఆరబెట్టుకునేస్తే చాలన్నమాట. ఇంక నేను ముందుగానే మార్నింగే కడిగి రెండింటిని ఆరబెట్టేసాను. ఆరిపోయాయి కూడా పప్పులు, వాటిని కూడా వేస్తున్నాను. మీ దగ్గర పసుపు కొమ్ములు, కస్తూరి పసుపు కొమ్ములు ఉంటాయి, మనకు బయట దొరుకుతాయి. అవి కానీ దొరికితే అవి కూడా తెచ్చుకొని ఒకేసారి మిక్సీ పట్టించుకోండి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మీకు అన్నీ ఒకేసారి చూపిస్తాను. ఈ పౌడరు నేను ఇంతకుముందు ఒకసారి చేసుకున్నానండి, నాకు చాలా బాగుంది, అందుకే మళ్ళీ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ చేసి పెట్టి స్టోర్ చేసుకొని మనం గాన ఫేస్కి అప్లై చేస్తే మనం ముఖం మీద ఉండే ట్యాన్ కానీ, అలాగే పిగ్మెంటేషను, తర్వాత మంగు వస్తుంది కదా, మంగు మచ్చలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. చాలా బాగుంటుంది, ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మీకు ఆ ఫేస్ ప్యాక్ కూడా ఎలా కలుపుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను. అన్నీ అయితే రెడీగా పెట్టుకునేస్తాను. ఇది చూడండి నేను ఏమేమి తీసుకున్నాను. బియ్యము, పచ్చిశనగపప్పు కడిగి ఆరబెట్టుకునేసాను తేమ లేకుండా. తర్వాత రోజ్ పెటల్స్, తర్వాత ఇవి ఆరెంజ్ తొక్కలు అనమాట, ఇవన్నీ ఎండబెట్టుకునేసినాను. ఇవన్నీ ఎండిపోయినవే. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకునేయాలి. ఫస్ట్ అయితే ఇది మిక్సీ జార్కి వేసుకుందాము, ఎందుకంటే ఇది కొద్దిగా గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది. మిక్సీ జార్లో అయితే వేసుకునేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఆరెంజ్ తొక్కలను అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇది చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడైతే ఈ పొడిని పక్కకు తీసి పెట్టుకునేద్దాం. ఇప్పుడైతే బియ్యము, పచ్చిశనగపప్పు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకునేద్దాం. బియ్యము, పచ్చిశనగపప్పు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోజ్ పెటల్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆరెంజ్ తొక్కలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా దీంట్లో కలిపేసేయాలి. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని అయితే గ్రైండ్ చేసుకునేసానండి. ఇలా గ్రైండ్ చేసుకునేసిన తర్వాత దీన్ని అయితే జల్లు పట్టుకునేయాలండి. ఇది చూడండి, ఒక్కసారి జల్లు పట్టాను, నాకు లాస్ట్లో ఇది వచ్చిందనమాట మిక్సీకి వేయడానికి. ఇది డైరెక్ట్గా మిక్సీకి వేసి మళ్ళీ జల్లి పట్టకుండా దీంట్లో వేసుకునేయచ్చు. దీంట్లో వేసి కలుపుకునేయాలి. గ్రైండ్ చేసుకునేసాను, దీంట్లో వేసి కలుపుకోవడమే. కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేస్తాను. డబ్బాలో అయితే స్టోర్ చేసుకునేసాను. ఈ పౌడరు వీక్లీ 3 times అయినా 4 times అయినా ఇలా ఫేస్కి అప్లై చేసుకొని వాష్ చేసుకుంటూ ఉంటే మనకు మొహంలో అంతా ట్యాన్ పోతుందండి. ఈ మధ్య నాకు ఫేస్ కొద్దిగా ట్యాన్ అయిపోయింది,
కొద్దిగా ఫీవరు, కాఫ్, కోల్డ్ రావడం వల్ల ఫేస్ సరిగా కడగకుండా కొద్దిగా ట్యాన్ అయిపోయింది. అందులో చలికాలం కదా, ఖచ్చితంగా ఫేస్ అనేది ట్యాన్ అవుతుంది. అందుకే ఈ పౌడర్ రెడీ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను వాడాను, అందుకే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. మనకు మంగు మచ్చలు ఉన్నా కానీ కంప్లీట్గా పోతాయండి. నేనైతే ఇది ఎలా నేను పౌడర్ కలుపుకొని వేసుకుంటాను, దేంతో కలుపుతాను అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, ఇంకా లంచ్కి అయితే వచ్చేస్తారు మా వాళ్ళు. అందుకే ఫాస్ట్గా రైస్, మజ్జిగ పులుసు పెట్టేస్తాను. కర్రీ ఏం చేయలేదు. నిన్న చేసిన గోంగూర పచ్చడి అయితే ఉంది. ఇంకా గోంగూర పచ్చడి మజ్జిగ పులుసుతో తినేస్తారని చెప్పేసి రైస్ వండేసాను. అంతే, సింపుల్గా చేసాను. ఇంకా వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత నేనైతే ఎలా ఫేస్కి అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను. మార్నింగ్ పూరి చేశాను కదా, అందుకే ఆఫ్టర్నూన్ సింపుల్గా లంచ్ లేకి మజ్జిగ పులుసు అయితే పెట్టేశాను. ఇంకా వేడివేడిగా రైస్ అయితే చేసేసాను. ఇంకా నిన్న చేసిన గోంగూర చట్నీ కూడా ఉంది. ఇంకా వాటితో అయితే తినేస్తారని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ప్లాన్ చేసేసాను అనమాట. ఇంకా పూరీలు కూడా ఒక 5 పూరీలు ఏమో ఉన్నాయి, పిల్లలు తినేస్తారు. కొద్దిగా దాంట్లోకి ఆలు కుర్మా కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే తినేస్తారు. ఇంకా అందుకే రైస్ కూడా కొద్దిగానే చేసేస్తాను. ఇంకా పిల్లలు, మా హస్బెండ్ లంచ్కి అయితే వచ్చారు, తినేశారు. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి డ్యూటీకి అయితే బయలుదేరేస్తున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు కొద్దిగా ఖాళీ టైం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీనికి కావాల్సింది ముఖ్యంగా పెరుగండి. పెరుగు వద్దు అనుకుంటే పాలు కూడా వేసుకోవచ్చు. ఇంక పెరుగు మీకు ఎంత కావాలో అంత కొద్దిగా తీసుకొని తర్వాత మీ ఫేస్కి ఎంత పౌడర్ అవసరం పడుతుందో అంత పౌడర్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కస్తూరి పసుపు వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర కస్తూరి పసుపు లేదు, అందుకే మామూలు పసుపు వేస్తున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాలు ఈ పెరుగులో ఈ పొడిని బాగా నాననివ్వండి. తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. బాగా కలుపుకునేసి తర్వాత 5 నిమిషాల తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకునేయండి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫేస్ అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది అనమాట. ఇంకా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా స్మూత్గా రఫ్ చేయండి అండ్ మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకు స్కిన్ మంచి స్మూత్గా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఏదన్నా ఉన్నా కానీ మనకు తగ్గేదానికి బాగుంటుంది. అయితే పింపుల్స్ వచ్చిన వాళ్ళు జర జాగ్రత్త, అలా మసాజ్ చేసుకోవద్దండి. మసాజ్ చేసుకునేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకునేయండి. ఇలా వారానికి 3-4 సార్లు ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మనకు స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. పిగ్మెంటేషన్ తగ్గుతుంది. మొహం పైన ఏమైనా మచ్చలు ఉన్నా కానీ తగ్గుతుంది. చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే. నేను ఇంతకుముందు వాడినాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, అందుకే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో మనము ఆరెంజెస్ తెస్తూ ఉంటాం కదా, వాటి పై తొక్కలు పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ఫేస్ అలా వదిలేయకుండా ఏదైనా ఒక సీరం కానీ ఒక క్రీమ్ కానీ అలా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సీరము క్రీము 2 కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ క్రీమ్ వాడతారో ఆ క్రీమ్ అయితే అప్లై చేసుకోండి. ఫేసు ఒక్కసారికే మనకైతే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఫేస్ అయితే 2 days అయినా స్మూత్నెస్ అయితే పోదన్నమాట, అంత బాగుంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాంటేనే మీకు అర్థమైంటుంది, అంత స్మూత్గా ఉంది నా ఫేస్ అయితే. ఫేస్లో ఓపెన్ పోర్స్ చాలా మందికి వచ్చేసి ఉంటాయి. దానికి కూడా ఒక ఫేస్ ప్యాక్ అయితే షార్ట్ వీడియోలో పెట్టినాను, చూడాల్సిన వాళ్ళు అయితే చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ మధ్య కాఫీకి బాగా అలవాటు పడిపోయాను. కాఫీని అవాయిడ్ చేస్తూ ఈ గ్రీన్ టీ అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.